నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం చినవంజివాక గ్రామానికి చెందిన పొక్కాలి మాధవయ్య శెట్టి, సుజాతమ్మ, పొక్కాలి బాలకృష్ణయ్య, విద్యావతి, పొక్కాలి అమృత్ మౌనిక, మల్లాపు భారత్ కుమార్, గీతాంజలి, చిరంజీవి క్రిష్, సర్వ ఉభయదాతగా వ్యవహరించారు. 2021 నుంచి శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణం, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ తల్లి సమత సత్తుడు కోట పట్టణంలో వెలిసినటువంటి కొంచెం సాంబార్
ఎఫ్ఐ సీఏ చేస్తాడు ఎఫ్ఐ నువ్వు సీఏ చేస్తాడు కానీ సార్ అమ్మ ఇక్కడ జరగండి నిమ్మకాయ తెచ్చుకోబట్టి ఆయన టీచింగ్ కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృత వల్లైనటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి లీలలు బహు పరాక్రమైనటువంటి అన్నమాట. ఆమె ఆలోచించి ఎవరికైనా సరే దగ్గర తీసుకొని ఏమి ఇవ్వాలనో అందరికి ఇస్తుంది కాబట్టి ఈరోజు వేలాది లక్షలాది మంది ఆమె భక్తులయ్యారు. ఇది జగమెరిగిన సత్యం. అందువల్ల కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారే నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా వీటికి అన్నం కాడ పెట్టినంత పుణ్యం దేంట్లో దొరకదన్నమాట. 500 ఎకరాలు ఉండండి, 500 కిలోల బంగారు ఉండండి, ఎంత ఉన్నా సరే ఆ బేవుని తేపితే అన్నం తిన్న వ్యక్తి, ఆ పెట్టిన వ్యక్తి పొందేటువంటి ఆనందం, ఆ పుణ్యం అమృతమైందన్నమాట. అందువల్ల ఈరోజు ఎంతమందో దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అమ్మవారి ఆశీస్సులు వాళ్ళు బాగుండబట్టి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, కోట మండలం చినవంజివాక గ్రామ కాపురస్తులైనటువంటి శ్రీ పొక్కాలి మాధవయ్య గారు, శ్రీమతి సుజాతమ్మ గారు, శ్రీ బాలకృష్ణయ్య గారు, శ్రీమతి విద్యావతి గారు, శ్రీ పొక్కాలి అమృత్ గారు, శ్రీమతి మౌనిక గారు, శ్రీ మల్లాపు భరత్ గారు, శ్రీమతి గీతాంజలి గారు, చిరంజీవులు కృషు సర్వ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఎంతో చేతునిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్నందుకు అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ